నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికీ సుపరిచితులని, ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన కావలిలో వేమిరెడ్డి కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి అందరికీ దాతని, అలాంటి దాతని ప్రోత్సహించాల్సిన అవసరం మనందరికీ ఉందని, ప్రస్తుత ప్రభుత్వం అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి ఈ రోజు పౌర్ణమి రోజు ఈ రోజు వెలుగులోకి వచ్చేసారు. మన పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి ఆఫీస్ ఇది. కావలి, కందుకూరు, ఉదయగిరికి 3 నియోజకవర్గాలకి ఈ ఆఫీస్కి ఈరోజు ఇన్ఛార్జిగా వేణుగోపాల్ రెడ్డి రావడం సంతోషంగా ఉంది. ఈ కావలి, ఉదయగిరి, కందుకూరు అంతా ఆయనకి అనుభవం ఉంది, అందరికీ పరిచయం ఉంది. రేపు ఎవరు ఎక్కడున్నారు, వైసీపీ వాళ్ళు ఎక్కడ తీసుకురాగలం మనం. ఈరోజు కూడా కొంతమంది పార్టీలో చేర్చడం జరిగింది. జలదగ్గర నుంచి, గ్రామ కాపు నుంచి. ఈ రోజు నుంచి వేణుగోపాల్ రెడ్డి అన్న ఫుల్గా రంగంలో దిగారు. ఈ రోజు నుంచి కావలి కావచ్చు, ఉదయగిరి కావచ్చు, కందుకూరు కావచ్చు, ఎక్కడెక్కడ ఎవరిని మనం తీసుకొని వచ్చి మన ఎంపీ గారిని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా కావలి, కందుకూరు, ఉదయగిరి 3 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలవాలని మా వంతు మేమిద్దరిని కలిసికట్టుగా మా చాదరికి సేవ చేసి 3 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు మంచి మెజారిటీతో గెలిచేందుకు పనిచేస్తామని మీకు అందరికీ తెలియజేస్తాం. ఈరోజు హోమ్ కమింగ్ 2 విధాలు. ఇది హోమ్ కమింగ్. ఒకటేమో తెలుగుదేశం పార్టీకి ఏదైతే నా మాతృ సంస్థ ఉందో ఆ మాతృ సంస్థలకు మళ్ళీ హోమ్ కమింగ్ ఒకటైతే, మరి ఇదే ఇంట్లో దాదాపు నాకు 4-5 సంవత్సరాలు ఉంటాం, ఇక్కడే ఎమ్మెల్యే కావటం, మళ్ళీ అదే ఇంట్లోకి ఈరోజు మళ్ళీ పునరాగమనం చేయడం అనేది 2 విధాల ఈ ఇంట్లోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాను. గత 5 సంవత్సరాలు కావల ప్రజలు ఎన్నడూ చూడనటువంటి అరాచకం, మరి అవినీతిమయం ఉన్నటువంటి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని నేనున్నాను అని చెప్పి గట్టిగా నిలబడి మరి కాపాడినటువంటి సుబ్బానాయుడికి మాత్రం మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను నేను. మరి తప్పకుండా సుబ్బానాయుడు గారితో కలిసి మరి ఈ కావలి నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మా వంతు కృషి చేసి గతంలో ఏ విధంగా అయితే కావలి నియోజకవర్గాన్ని మరి ఆ రోజు ఎన్నికలు దాదాపు 3-4 ఎన్నికలు నేను ఇక్కడి నుంచి నిర్వహించున్నాను. కాబట్టి తప్పకుండా నా యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ ఎన్నికల్లో కొత్త అభ్యర్థులుగా ఉన్నటువంటి 3 అభ్యర్థులు, అటు పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులు 3 కూడా కొత్త వారు. కాబట్టి తప్పకుండా నా యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసి మరి వాళ్ళందరి యొక్క గెలుపుకు మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒకటి మాత్రం మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకసభ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నోబుల్ పర్సనాలిటీ, ఒక దాత, ఒక ధార్మికవేత్త, మరి అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో ముందుకు వచ్చి తన సంపాదన ఒకటే ధ్యేయంగా కాకుండా ఆ సంపాదనలో కొంత భాగమైనా సరే ప్రజలకు అందజేయాలని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు ఆయన అనేక సేవలు చేస్తున్నారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దాదాపు 122